మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఈ అపోహల విషయానికి వస్తే అంటే మాకు సబ్స్క్రైబర్ వల్ల వచ్చినాయి ఏంటంటే, ఒకటి పాలకూర టమాటా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయని, 2 నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీ సమస్యలు వస్తాయని, 3 కిడ్నీ ఆకారంలో ఉండే గింజలు తినడం వల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగవుతుందని. ఇందులో ఏవి వాస్తవాలు, ఏవి అపోహలు? పాలకూర టమాటాకి లేనిపోని శత్రుత్వాన్ని ఏ విధంగా ఎవరు కల్పించారో చెప్పడం చాలా కష్టం. డాక్టర్లకి ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఉపోద్ఘాతంలో డాక్టర్లు చాలా మందికి ఓపిక చాలా వరకు చెప్పే అవకాశం, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పేషెంట్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు బయట. సో ఒక పేషెంట్ కోసం బోల్డ్ అంత సమయాన్ని కేటాయించడం సాధ్యం కాదు. అందులోనూ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అంటే వాళ్ళ సందర్భంగా వాళ్ళ జ్ఞానము, డాక్టర్ పరంగా అది అజ్ఞానము, అది తీసేయడం అంత సులభం కాదు. ప్లస్ పేషెంట్స్ ఎప్పుడు కూడా డాక్టర్లు ఏదైతే వాళ్ళకి నచ్చిన అంశాలు, వాళ్ళకి తెలిసిన అంశాలు మళ్ళీ చెప్తారో ఆ డాక్టర్ మంచివాడిగా గుర్తిస్తారు. ఉదాహరణకు ఒక పేషెంట్ వచ్చేసి, సార్ నేను చెప్పినట్టుగానే నేను పాలకూర టమాటా కూడా మానేశాను సార్ కిడ్నీ బాగుండాలని అని అంటారు. డాక్టర్ ఒక నిమిషం ఆలోచించి ఒక 10 నిమిషాలు అతను కేటాయించి చెప్పవచ్చు, అమ్మా నువ్వు పాలకూర టమాటాకి కిడ్నీకి శత్రుత్వం ఏమీ లేదు, నీ కిడ్నీ జబ్బు పాడవడంలో దాని పాత్ర ఏమీ లేదు, నువ్వు ఆపేయడం ద్వారా అదేదో పెద్ద గొప్పగా బాగైన అంశం కూడా కాదు, కాబట్టి పాలకూర టమాటా నువ్వు శత్రువుగా భావించరాదు అని చెప్పే అవకాశం డాక్టర్కి ఉంటుంది. కానీ అక్కడ చెప్పడానికి సాధ్యం కాదు. బిజీ ఓపీలో ఉంటారు డాక్టర్స్, నెక్స్ట్ పేషెంట్స్ ఉంటారు. ప్లస్ ఒకవేళ పేషెంట్ డాక్టర్ నిజంగా చెప్పాడు అనుకుందాం, నాలాగా నోరున్న డాక్టర్ ఎవరు చెప్పాడని అనుకుందాం, బయటకు వెళ్ళిపోయి ఈ డాక్టర్ ఏంటి ఇంత కూడా తెలియదా ఇతనికి, పాలకూర టమాటా తింటే కిడ్నీలు పాడవుతాయి, ఈ మాత్రం కూడా తెలియని డాక్టర్ వీడెక్కడ చదివాడండి బాబు అనే సందర్భాలు కూడా ఉన్నాయి, నన్నన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను నా అనుభవాలే చెప్తూ ఉంటాను నేను. అలాంటిది అంటే డాక్టర్ వాళ్ళకి తెలిసిన అంశాలను చెప్పగలగాలి, అప్పుడు వాళ్ళకి మంచి డాక్టర్గా నచ్చుతాడు. సో పేషెంట్స్కి టైం తీసుకొని చెప్పే డాక్టర్లు చాలా తక్కువ. కాబట్టి ఒక 10 రాడు మాట పాడి ధర చెల్లు అన్నారు అంటే 10 మంది దీన్ని ఫలానా 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 అంటే అది ఫలానా అని నిజమైపోతుంది. సో కాబట్టి అది అలాగా అంచెలంచెలుగా పెరిగి సమాజం నిండా కూడా పాలకూర టమాటాకి కిడ్నీకి లేని శత్రుత్వాన్ని వీళ్ళు కావాలని ఆపాదించి దాని శత్రువుగా ఒక వర్గీకరణ చేసేసారు వాటిని, అన్ఫార్చునేట్లీ. సో కాబట్టి నిజం చెప్పాలంటే పాలకూర టమాటాకి ఎటువంటిది ఏమి ఉండదు. అవి తింటే రాళ్ళేదని వస్తాయంటే మీరు అలా తినాలంటే పాలకూర రోజు అదే పనిగా కష్టగట్టుకొని గంపలు పాలకూర తినాలి, తట్టలు మీరు టమాటాలు తినాలి, అది సాధ్యం కాదు. కాబట్టి మీరు టమాటా పాలకూరకి కిడ్నీకి ఎటువంటి లేని శత్రుత్వాన్ని తీసుకురాకండి. రెండవది, నీళ్లు బాగా తాగితే కిడ్నీ బాగవుతుందనో లేదా పాడైపోతుందో ఒక అపోహ ఉంటుంది. అదేం అక్కర్లేదు. నీళ్లు తాగాలి తాగకూడదు, ఎంత తాగాలి ఎంత కూడదని మీ మెదడు నిర్ణయిస్తుంది, మీ చుట్టూ వాతావరణం నిర్ణయిస్తుంది, మీ శరీరం యొక్క అవసరం నిర్ణయిస్తుంది. కాబట్టి డాక్టర్లో, మీ పక్కింటి వాళ్ళు, మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు, యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అవన్నీ మీకు అవసరం లేదు. మీకు దాహమైనట్టుగా తాగండి, కొంచెం ఎక్కువ కూడా తాగవచ్చు, ఎక్కువ తాగినా పర్వాలేదు, కిడ్నీ వాడిని బయట తోసేస్తుంది. మీకు అత్యాశతో మనం ఎంత తీసుకున్నా కూడా శరీరానికి హద్దులు ఉంటాయి. ఒక డబ్బును మనం ఎంతైనా సంపాదించాలని కోరుకుంటాం, కానీ ఎంతైనా తినాలని కోరుకుంటామా? ఎందుకంటే ప్రకృతిలో సామాజికంగా మనకు ధర్మం ప్రకారం నువ్వు 1000 కోట్లు సంపాదించినా నీకు అది తక్కువే అనిపిస్తుంది. కానీ ఏది ఒక ప్లేట్ నిండా అన్నం తినండి ఒకసారి చూద్దాం, ఎవరైనా తినవాళ్ళు ఉంటారా? ప్లేట్ నిండా అన్నం తింటారు ఎవరైనా కూడా? శరీరం నిర్ణయిస్తుంది కదా ఎంత తినాలో ఎంత నిర్ణయించకూడదు. అంటే నోరు చిన్నదైపోయినా కూడా ఆశ పెద్దదైనా నోరు చిన్నదే ఉండవచ్చు, కడుపు కూడా చాలా చిన్నది, దానికి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే దాహమైన ఆకలైనా మనకు అవసరంత మేరకు తీసుకోవడం అన్నది ప్రకృతి మనకి నిర్ణయించి మనకు చెప్పినటువంటి, మనకు నేర్పించినటువంటి పాఠం. దాన్ని గౌరవించడం అనేది మనం తప్పకుండా చేయాలి. సో అది మనం చేయాలి. సో నీళ్ళని మోతాదుగా తీసుకోవడం అనేది మనం ఎప్పటికీ చేయాలి. చుట్టూ వాతావరణం చాలా ఎండగా వేడిగా ఉన్నప్పుడు సరిపడా నీళ్లు మనం ఎక్కువ తాగుతాము, అదే కొంచెం చల్లగా ఉన్నప్పుడు తక్కువ తాగుతాము. అయినప్పటికీ చల్లగా ఉన్నప్పుడు మోసపోకండి, సరిపడా మంచినీళ్ళు తాగండి. ఎండలో ఉన్నాం కదా అని అదే పనిగా తాగకండి, అప్పుడు కూడా మంచినీళ్ళు సరిపడానే తాగండి. మన అవసరం తగ్గట్టుగా మంచినీళ్ళు తాగడం అనేది చాలా మంచిది. ఎక్కువ తక్కువతో కిడ్నీకి సంబంధం లేదు. కిడ్నీ బాగున్న వాళ్ళు ఎక్కువ తాగినా పంపించేస్తుంది, తక్కువ తాగితే ఉంచేసుకుంటాడం అన్నది ఓ శరీరం యొక్క సమతా స్థితిలో పెట్టడం అన్నది కిడ్నీ యొక్క ధర్మం, అది ప్రాథమిక ధర్మం దాన్ని. కాబట్టి మీరు ఎక్కువ తక్కువ తాగినా కూడా కిడ్నీ దాన్ని సరిగా చూస్తుంది. కాబట్టి మనం రకరకాల పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, అదొకటి. మూడవది, కిడ్నీ యొక్క ఆకారంలో ఉన్నటువంటి దాన్ని బట్టి బీన్స్ తింటే కిడ్నీలు బాగుంటాయని అది యథాతథంగా తర్జుమా చేసినట్టుగా ఉండదు. ప్రకృతి మిమ్మల్ని అలా యథాతథంగా అలా చేయదు అలాగా. సో అది సాధ్యమే కాదు. మనుషుల్లాగా ఉన్నారు కాబట్టి మనుషులందరూ మనకు మంచి చేస్తున్నారా? ఆలోచించండి. అతను మనిషిలానే ఉన్నాడు, నేను మనిషే, నాలాగే కన్ను ముక్కు చెవి ఉంది, నాకు మంచి చేయబోతున్నాడు అంటే మనుషులందరూ మనుషులకి మంచి చేస్తున్నారా? అలా చేయటం లేదు కదా. సో కిడ్నీ ఆకలి ఉన్నంత కిడ్నీకి ఎందుకు మంచి చేయాలి? సో అది సాధ్యం కాదు. సో అటువంటిది మీకు ఇటువంటివన్నీ పుకిడి పురాణాలలాగా చాలా మంచిగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా వినడానికి, అనుకోవడానికి, ఉపన్యసించుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి, వేరే వాళ్ళకి సలహా ఇవ్వడానికి చాలా బాగుంటుంది తప్ప నిజం చెప్పాలంటే అది మీరు తీసుకుంటే దాన్ని పాటిస్తే మీకు వచ్చే లాభం చాలా 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 తక్కువ. సో కాబట్టి వాటి గురించి పెద్దగా అట్టే ఆలోచించకండి. ఒకటి నేను చెప్పగలుగుతాను, ఆరోగ్యాన్ని చాలా సులభంగా కష్టపడకుండా సునాయాసంగా తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఆరోగ్యానికి క్రమశిక్షణ ఉండాలి, ఆరోగ్యాన్ని కోసం శ్రమించాలి,
ఆరోగ్యాన్ని మీరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకున్నట్టుగానే. అనారోగ్యానికి మీరు ఏం చెయ్యక్కర్లేదు, కష్టపెట్టుకోక్కర్లేదు, సంపాదించుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అనారోగ్యం సునాయాసంగానే వస్తుంది. ఆరోగ్యాన్ని మాత్రం తప్పనిసరిగా కష్టపడాల్సిందే. రకరకాల పద్ధతుల్లో మీరు కష్టపడాలి, ఆరోగ్యాన్ని సంపాదించుకోండి. అప్పుడు మీకు అనారోగ్యం యొక్క బారిన పడడం తగ్గిపోతుంది.